హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. దిస్ ఇస్ డాక్టర్ సుజిత, పిహెచ్ఎంఎస్ హోమియోపతి. నేను నిన్న ప్రెగ్నెన్సీ సెషన్స్లో కామన్గా అడిగే క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మీద టాపిక్ చేశాను. అదే వామిటింగ్ సెన్సేషన్ అంటే నాసియా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో దీని గురించి ఇంకా ఎలాబరేట్ కావాలంటే మెసేజ్ చేయమని చెప్పాను. సో నాకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మెసేజెస్ చేశారు, ఇంకా డీటెయిల్గా చెప్పండి ఎట్లా మేనేజ్ చేశారని. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు డైలీ 7 to 8 వామిటింగ్స్ అయితే అయ్యాయి. దీన్ని హైపరెమిసిస్ గ్రావిడారం అంటారు. నేను ఇది ఎలా కంట్రోల్ చేసుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ టాపిక్ గురించి థింక్ చేయడం మానేసేయండి. అంటే నాకు వామిటింగ్స్ అవుతాయి, ఎక్కువ అవుతున్నాయి అనేది థింక్ చేయడం మానేసేయండి. మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ అంటే మీ గైనకాలజిస్ట్ మీకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు. అవి కొంతమందికి వర్క్ అవుతాయి, కొంతమందికి వర్క్ అవ్వవు. కానీ మీరు ఫర్దర్గా కూడా వర్క్ అవ్వడానికి ట్రై చేయండి. లైక్ ఇప్పుడు మీకు అమెజాన్లో కొన్ని జింజర్ చాక్లెట్స్ అవి దొరుకుతాయి. అవి తిన్నా కూడా మీకు వామిటింగ్ సెన్సేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. నేను వీడియో చివరిలో ట్యాగ్ చేస్తాను, చూడండి. అండ్ ఆల్సో మీకు అల్లం చట్నీస్, అల్లం పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి కూడా తినండి. దానివల్ల కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ నిమ్మకాయ ఎప్పుడు దగ్గర పెట్టుకోండి. మీల్స్ హెవీగా ఎప్పుడు తీసుకోకండి. మనకి మీల్స్ అనేవి ఇంటర్మిషన్స్లో అంటే కొద్ది కొద్దిగా తినండి. ఒకేసారి హెవీగా మాత్రం తీసుకోకండి. అండ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది ఉండాలి. రెస్ట్ ఎక్కువ తీసుకోండి. వామిటింగ్ సెన్సేషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ ఉండండి. అలాంటి సెన్సేషన్ లేదు అంటే ఎక్సర్సైజెస్ మంచిగా చేసుకోండి. కానీ మీకు ఆ సెన్సేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రెస్ట్ అనేది అవసరం. ఇవన్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి నాగార్జున హోమియో క్లినిక్కి మెసేజ్ చేయండి. అండ్ ఐ విల్ గివ్ యూ మోర్ టిప్స్. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.